అవినీతి ఆకాశానికి అంటుకుందని ఇదే రుజువు. మన దేశ చరిత్రలో 72 సంవత్సరాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షను. కారణం సేవ్ సెక్యులర్ ఇండియా. ఈ ఎలక్షన్లో ఏమి తేడా వచ్చినా దేశమే నాశనం అయిపోతుందని ప్రపంచం ఎదురు చూస్తుంది. 200 దేశాలు వాచ్ చేస్తున్నాయి. ప్రీచర్ టర్న్డ్ పొలిటీషియన్ ఎందుకు ఎంపీగా నర్సాపూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే నేను ఎదుర్కొన్న అడ్డంకులు, ఇబ్బందులు, ఇరుకులు ఇంకొక మానవుడు ఎదుర్కొని ఉండడు. అయినప్పటికీ దేవుని సహాయంతో, మీరు ప్రజల సహాయంతో, ప్రార్థనలతో నేను ఎదుర్కొంటున్నాను. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి వర్క్ చేయడం రాకపోతే రెసిగ్నేషన్ చేయాలి, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. నేను ఇక్కడ రుజువులతో వచ్చాను. నిన్న కాక మొన్న ఏపీసీఈసీ ద్వివేది గారితో 45 మినిట్స్ గడిపి రుజువులు ఇచ్చాను. 25 ఉదయం 2 గంటలకు, 24 కాదు బై మిస్టేక్, 2 గంటలకు ఏ విధంగా మా మీద దాడి జరిగింది ఐలాపురం హోటల్లో మేము రికార్డెడ్గా చూపించాం, వీడియో చేసి చూపించాం. ఆయన ఆశ్చర్యపోయారు. ఇది ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయవలసిన క్రైమ్ అని. మీరు ఎలక్షన్ కమిషనర్ గారిని, అరోరా గారిని కలవమంటే నిన్న ఇక్కడికి వచ్చి నేను జ్యోతి నిన్న వెయిట్ చేశాం, ఈరోజు వెయిట్ చేశాం. విజయసాయిరెడ్డిని ప్రతిరోజు ఆయన కలుస్తున్నారు మీనింగ్లెస్ కంప్లైంట్కి. ఫ్యాను హెలికాప్టర్ ఒకలాగా ఉందని. పిచ్చోళ్ళకి తప్ప అందరికీ తెలుసు నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఫ్యాను హెలికాప్టర్ కని. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏజెంట్లు వచ్చినప్పుడు రోజు కలుస్తున్నారు. నేను ప్రూఫ్తో వచ్చాను. ఏంటి ఆ ప్రూఫ్? మా మీద దాడి జరిగింది 301 రూమ్లో 2 గంటలకు 25 ఉదయం. పోలీసులకి సెక్యూరిటీ ఇమ్మని ఆంధ్ర హోమ్ మినిస్టర్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్ర ఇంటెలిజెన్స్ మినిస్టర్స్ని, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని, కోర్టుని 7 సార్లు మేము అప్లై చేసాం. ఇస్తాం కోర్టు డైరెక్షన్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. డీజీపీ ఠాకూర్ గారిని పర్సనల్గా నేను మాట్లాడాను, కలిసి ఫ్లైట్లో. ఆయన కూడా అవినీతిగా వ్యవహరిస్తున్నారు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చారట. నేను ఢిల్లీలో ఉన్నాను, కంప్లైంట్ చేస్తున్నానని తెలిసి. రాజ్నాథ్ సింగ్ గారు మార్చి 11ని దాదాపు 3:30 గంటలు ఆయన ఇంట్లో ఉన్న తర్వాత ఆయన భోజనం పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఏదో ఇచ్చారు. వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని 8:30కి కలిసాము. సెక్యూరిటీ ఇమ్మని చెప్పారు, ఓటర్ ఐడి ఇమ్మని చెప్పారు. ఓటర్ ఐడి ఇచ్చారు 10 రోజుల తర్వాత, మార్చి 22 ఉదయం. అయితే చరిత్రలో ఎక్కడైనా ఇలాంటి జరిగి ఉండదు, ఏ దేశంలో కూడా. మా బీ ఫార్ములు ఫ్యాబ్రికేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 35 స్థానాల్లో వాళ్ళ ఏజెంట్ల క్యాండిడేట్లు పెట్టి కరెక్ట్గా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల పేర్లు మా పేర్లు ఒకటే ఉంచినట్టు చూపించింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 11 మంది కోవర్ట్లు పంపించి కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని అనుకున్నారో అక్కడ మా బీ ఫార్ములా వాడుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? Has anything ever taken place like this in Indian history for the last 72 years? And why the Chief Election Commissioner, Mr. Arora, is not listening to Andhra Pradesh CEO, Mr. Dwivedi, who is an incredible man with utmost integrity and honesty? I am wondering, why is he not calling for investigation? Both Telugu Desam Party chief, who has stolen, who has given 3.5 crore voters list, privatizing to delete lakhs of voters, almost 50 lakhs. Same way, Jagan Mohan Reddy using Form 7, removing 50 lakh voters. Still they have not investigated. On March 11th, I requested in writing in person, Mr. Arora, you must postpone the election at least until May 4th or 5th or before 17th. Do investigation. He didn't care to do the investigation. Look,
I am a fighter. I fight against every corruption in the world. And I am willing to fight for my Indians, especially my Telugu brothers and sisters. Youth, get ready. If the elections are not postponed, we may boycott the election. We live in a democratic country. We have every right to oppose this corruption. Now the corruption has reached sky high. Chandrababu Naidu is filing their candidates with my B forms, fabricating, and we have proof of it. No talk. And we are going to the High Court today and tomorrow, possibly taking lunch motion, and Monday we will see the order. And Jagan Mohan Reddy is filing his candidates in certain areas with our B forms. And so many of you are trusting me. Thank you very much, at least 90%. Their B form accepted, our not accepted. Another thing, thank you Jyoti, their B form, చూడండి ఇంతకంటే ఆశ్చర్యం లేదు. Their B form with scanned signatures are all accepted. All, not one rejected. Our B forms for our candidates all have been rejected except few. What is going on? Which country do we live in? I live in America for 30 years and I am proud Indian, and I never became American citizen, even though my wife is American citizen, my children 3 American citizens, my 3 grandchildren American citizens. I love India. I promoted India in 196 countries. I have addressed 155 presidents and prime ministers, and I'm a proud Indian. I born as an Indian. I will die as an Indian. More than ever, I am committed to change the destiny of this country along with you. Martin Luther King said once, if you can't find a reason to live, you better die. I found a reason to live, which is to promote democracy, equality, justice for all Indians, 1.3 billion, 130 crore people. Join me, stand with me. If the elections of Andhra Pradesh, Telangana are not postponed, we will take all necessary legal actions, and youth, we will stand together. Yes, if we have no choice to go for election, we are going. Vote for helicopter, all of you. Wherever there is no helicopter symbol, don't vote at all. Just go to the bottom, nota, N-O-T-A, none of the above. Don't vote for Jagan, don't vote for the corrupt leader Chandrababu, don't vote for actor Pavan Kalyan, who can do nothing for you. And you know my track record. I have brought billions, billionaires, presidents, prime ministers, from Bill Gates to Bill Clinton to India and Hyderabad. I'm going to do it again with your power, with our power, with God's power. We will do great and mighty things. మీ బీ ఫార్మ్స్ ని వైసీపీ టీడీపీ ఎలా తీసుకోగలరు? మీరు ఇస్తేనే కదా బీ ఫార్మ్స్ వెళ్ళేవి. మా బీ ఫార్మ్స్ మేము ఆఫీసులో ఉంటుండగా 301 ఐలాపురం హోటల్లో 25 మార్నింగ్ 2 గంటలకు మా దగ్గర రికార్డింగ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. 50 మంది వచ్చి మా టీం మీద దాడి చేసి ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే పోలీస్కి మేము ఇన్ఫార్మ్ చేస్తే మాకు పోలీసులు మాట ఉండవులే. 7 కంప్లైంట్లు చేసిన పోలీసులకి, సెక్యూరిటీకి రిక్వెస్ట్ చేసిన, ఎలక్షన్ కమిషన్ మార్చి 11th మాకు సెక్యూరిటీ ఇవ్వమన్నారు, మార్చి 18th లెటర్ పంపించారు. నిన్నటి వరకు సెక్యూరిటీ ఇవ్వలా. చూడండి, టు ప్లే ద గేమ్స్. ఇవన్నీ సెక్యూరిటీ ఉంటే చేయలేరు కదా, దాడులు జరగవు కదా, మా బీ ఫారాలు స్టాంప్ తీసుకోలేరు కదా. ఒరిజినల్ బీ ఫార్ములు తీసుకొని ఫ్యాబ్రికేట్ చేశారు. మీ అందరూ కూడా తెలుసు. నేనే చంద్రబాబు నాయుడు ఏజెంట్ని అయితే చంద్రబాబు నాయుడు గారికి సైకిల్కి ఒక్కరు ఓటేయదని ఎందుకు చెప్తా? మీరు ఇంట్లో ఉండండి, లేదా నన్ ఆఫ్ ది అబవ్గా చెప్పండి, ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకండి. 35 సంవత్సరాలు ఆయన మన రాష్ట్రాన్ని నాశనం చేశారు. 6 లక్షల కోట్లు సంపాదించారని జగన్ అంటున్నాడు బుక్ రాసి.
అలాగే జగన్ 3 లక్షల కోట్లు సంపాదించారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వీళ్ళంతా తోడు దొంగలు, అబద్ధికులు. వారి వలన మనకు వచ్చే లాభం ఏం లేదు. మోసపోకండి నా తెలుగు ప్రజలారా. ఢిల్లీలో నుంచి మాట్లాడుతున్నాను. ఢిల్లీలో కేజ్రీవాల్కి 70లో 67 సీట్లు ఏ విధంగా గెలిపించారో మీరు ఒక ఎలక్షన్ వరకు పోస్ట్పోన్ అవ్వకపోతే, కోర్టు ద్వారా అవ్వకపోతే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి ద్వారా అవ్వకపోతే, ఎలక్షన్ అంటూ ఏప్రిల్ 11లో ఉంటే ఏప్రిల్ 9 వరకు మీరందరూ ఒక్కొక్కరికి 100 మందికి చెప్పి ఆన్లైన్లో వెళ్ళి, మనకే తెలీదు మా క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరు. ఎందుకు? అదే ఫారం గోవిందశీలన్ గారు సైన్ చేసింది ఆ చెండలో డినై చేశారు, పాలకొల్లో డినై చేశారు, ఝాన్సీని శ్రీకాకుళంలో హరినాథ్ని డినై చేశారు. అదే ఫారం చంద్రబాబు నాయుడు గారు వేశారు, వాళ్ళ ఏజెంట్లు పలాసలో యాక్సెప్ట్ చేశారు. అంటే ఎలాగ 35 పేర్లు 38 పేర్లు జగన్ పేర్లు చంద్రబాబు నాయుడు గారికి తెలిసాయి. వాళ్ళ క్యాండిడేట్లు ఎవరో, ఈయన క్యాండిడేట్లు ఎవరో. వీళ్ళు తోడు దొంగలు. మనం గెలకూడదని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎలాగో మంచి మిత్రులు 30 సంవత్సరాలు ఆయన చనిపోయినంత వరకు. వీళ్ళ మీద వాళ్ళు మోదీ గారికి క్లోజ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారికి సపోర్ట్ చేశారు జగన్ అండ్ కేసీఆర్. వీళ్ళంతా ఒకటే. కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. హెలికాప్టర్కే ఓటేయండి. మీరే బూత్ లెవెల్ వరకు మేము లిస్టు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గరున్న దాదాపు 55-60 పేర్లు మాత్రమే. ఇంకా 3 ఎంపీలు పెండింగ్లో పెట్టారు. కొన్ని ఎమ్మెల్యేలని ఇండిపెండెంట్ చేసేశారు. మన గుర్తు లేకుండా. ఎంత అన్యాయం! చంద్రబాబు నాయుడు గారు వేసింది 1 రిజెక్ట్ అవ్వలేదు, జగన్ కోవర్ట్లు వేసింది 1 రిజెక్ట్ లేదు, మనం వేసింది అన్ని రిజెక్ట్ అయ్యాయి. ఇది వీళ్ళు చేస్తున్న అవినీతి. ఇట్స్ హై టైమ్ ఫర్ ఇండియాస్ డెమోక్రసీ. ఇట్స్ హై టైమ్ ఫర్ ఆల్ ద యూత్ టు కమ్ టుగెదర్, వర్క్ టుగెదర్, ప్రే టుగెదర్, fast together and do all we can to end the corrupt political parties. ఈ ప్రచారంలో చంద్రబాబు నిలబెట్టిన 35 మంది అభ్యర్థులకు ఓటేద్దని పిలుపునిస్తారా? చూడండి మీ ఫారం ఫ్యాబ్రికేట్ చేసిన అభ్యర్థులకు చూడండి, ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి టైం ఇచ్చాం. కోర్టుకి వెళ్తున్నాం. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. హైదరాబాద్ కోర్టుకి మేము వేస్తున్నాం విత్ ప్రూఫ్. చూసారా భీమవరంలో నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? 2:45 నిమిషాలకి మేము లోపల ఉన్నాం. నేను 3:45 4 గంటలకు వచ్చాను. చట్ట ప్రకారం 5 లోపల రావాలి. 2:45కి మా క్యాండిడేట్ నన్ను ప్రపోజ్ చేసిన ప్రపోజరు విత్ ప్రూఫ్ గ్రీన్ టిక్తో 245 అని ఉంది. నన్ను ఎందుకు డినై చేశారు? థ్యాంక్ గాడ్ నర్సాపురం రిటర్న్ ఆఫీసర్ బోత్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐ హ్యావ్ బీన్ కన్ఫర్మ్డ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్. రేపటి నుంచే నర్సాపురం క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. భీమవరం, తణుకు, తాడిపల్లిగూడెం ఇవన్నీ తిరుగుతాను. మీరేం వరి అవసరం లేదు. ఈ 55-60 మందిని మీరు గెలిపించండి. కర్ణాటకలో 37 గెలిచిన కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. 107 గెలిచిన బీజేపీ కానీ 77 గెలిచిన కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కాలేదు. మీ ఓటు మన ఓటు, మన ఫ్యూచర్కి వేద్దాం. ఈ అవినీతి పరులకు వేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మేము డిసైడ్ చేస్తాం మండే ఆఫ్టర్ కోర్ట్ డిసైడ్ అని. ఎలక్షన్ కమిషనర్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇద్దరు కూడా కోయలేషన్ అయ్యారు. ఈ పరిణామాలు చూసినట్లయితే న్యాయం గెలిచే అవకాశాలు లేవు కాబట్టి బైకాట్ చేయడం ఉత్తమమని భావిస్తున్నారా? చూద్దాం. అదే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు? జగను, చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు లేవు. యు సీ ద ఓట్ బ్యాంక్ 60 to 70% విత్ అస్ ఎవ్రీ సర్వే. నవ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. జగన్కి 10-15%, పవన్కి 2-3%, చంద్రబాబు నాయుడు గారికి 10-15% మ్యాక్సిమం.
సమ్ ఏరియాస్ 8 out of 10, 8లో 10 మంది మనకు ఓటు వేయాలనుకుంటున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కనీసం 10లో 6 ఓటేస్తారు. ఎక్కడ హెలికాప్టర్ గుర్తుందో ఆన్లైన్లో చూడండి. ఆ క్యాండిడేట్కి మీరు ఓటేసియండి. ఒకవేళ ఎలక్షన్ డిలే అవ్వకపోతే పోస్ట్పోన్ 1 month, ఏముంది, మే 17 వరకు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ టైంలో చేయొచ్చు కదా. మా లాయర్ గారు ఏం చెప్తున్నారంటే గ్యారంటీగా రీజన్స్ అన్నీ ఉన్నాయి, 1 month డిలే అవుతుందని. లేదా దేవుడు 6 రోజులు సృష్టించాడు, నేను రేపు క్యాంపెయిన్ చేస్తే 10 రోజులు ఉంది, 10 రోజుల్లో వండర్స్. కొన్ని విమర్శలు వస్తున్నాయి, చైన్నే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు, నాకు టైం పంచువాటి లేదు, నామినేషన్ వేయడానికి సరే సమయం వెళ్ళలేదు అని. చూసారా, నాకు లైఫ్లో చేయనే లేదు అసలు. ఏంటి ఈ అబద్ధ బోధలేంటి? నేను లైఫ్లో పుట్టిన తర్వాత చైన్ వేసుకోలేదు, నాకు చైనే లేదు, నా చైనే పోలేదు. కాదండి, ఎవరో పెట్టి, మీరు ఎలా చూసారో బాగా చూడండి కళ్ళు పెట్టి. నేను కేఏ పాల్నే, కానీ నాకు చైన్ లేదు. ఒకసారి మరోసారి చూడండి. నేను లైఫ్లో చైన్ వేసుకోలే. అది బహుశా ఇది చూసారా, గుండీలు పెడతారు, ఆ షర్ట్ది బయటకు వచ్చి ఉంటుంది. అది బంగారం కాదు, అది చైన్ కాదు. కానీ మీరు ట్రోలింగ్ చేసి 3 కోట్ల మంది వాచ్ చేసి ఉంటారు. ఏదో మొత్తం మీదకి పౌలో మాట అన్నాడు, కక్ష చేతనైనను మిస్ చేతనైనను గాస్పల్ ప్రకటించబడండి అని. మీరు చక్కగా మీడియా సహోదరులు లేరు కదా ఇక్కడ, ఓన్లీ జ్యోతి ఉంది ఇక్కడ. మీరందరూ చక్కగా ఈ ప్రజాశాంతి పార్టీని ప్రమోట్ చేసి గెలిపించండి. మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేస్తా, నర్సాపూర్ని నార్త్ అమెరికా చేస్తా, లక్షల మందికి ఉద్యోగం. థ్యాంక్ యూ వెరీ మచ్. చైన్ కాదు, అది దండ. చూసారా, దొరికిపోయారు. ఇది చైన్ కాదు, దండ. అమ్మ దొరికి, నువ్వేనా చేసింది ఇది? ఏ ఛానల్? ఏదో జరిగింది కుట్ర. కేసీఆర్ గారిదేనా? ఆయన కేసీఆర్ జగన్కి సపోర్ట్ చేస్తావా? కేసీఆర్ తప్పు పాపం చేయకూడదు. జగన్ పని అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.